చెప్పుకుందాం. ఇది చాలా ఏళ్ల నాటి కథ అన్నమాట. అప్పుడు రాజులు, సంస్థానాలు ఉండేవి. అయితే అనగనగా విక్రమాదిత్య అనే రాజు తన సైనికులతో పాటు ఆయన వేటకు బయలుదేరారనమాట. ఆయనకి వేటాడడం అంటే చాలా ఇష్టం. ఎంతో ఆసక్తిగా వేటకి తన సైనికులతో పాటు వెళ్తూ ఉంటారనమాట. రాజుగారు వాళ్ళ ప్రజల్ని చాలా బాగా చూసుకుంటారు. అతనంటే ఆయన సైనికులు, ఆయన కింద పనిచేసే వాళ్ళతో పాటు ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా ఇష్టపడతారు. చాలా న్యాయంగా అందరినీ చాలా బాగా చూస్తారనమాట. పేదలకు ఎప్పుడు పడితే అప్పుడు అన్నదానాలు, ఇంకా ఏదైనా పండగ వచ్చినా చక్కగా బహుమానాలు పంచడం అలా చేసి అంతేకాకుండా ఎప్పుడైనా ఎవరైనా నిజంగా తప్పు చేస్తే కరెక్ట్గా వాళ్ళని దండించడం, అందరికీ న్యాయం జరిగేలా చూడడం వల్ల ఈ రాజుగారు అంటే వాళ్ళ ప్రజలందరికీ చాలా ఇష్టం. అయితే ఆయన ఒకరోజు వేటకి బయలుదేరారు. అయితే రాజుగారికి వేటకి బయలుదేరినప్పుడు అతను ఎప్పుడూ ధరించే ఖరీదైన బట్టలు, ఇంకా ఒంటి నిండా వేసుకునే నగలు అవి వేసుకోవడం ఇష్టం ఉండదు. ఆయనకేంటంటే మామూలు ప్రజలతో కలిసిపోయేలాగా సాధారణ దుస్తులు, వేటకి ఏదైతే అతనికి సులువుగా ఉంటుందో, అతనికి ఇబ్బంది లేకుండా చక్కగా వేట ఆడగలుగుతారో అలాంటి సాధారణ వస్త్రములే ధరిస్తారనమాట. ఇంకా వంటి మీద నగలు కూడా పెద్దగా ఉంచరు. అయితే అలా ఆ రోజు ఆయన వేటకు వెళ్ళారు. అలా అందరితో పాటు వెళ్తూ వెళ్తూ అతనికి ఒక జింక కనిపించింది. జింక కనిపించగానే ఈ జింకను ఎలాగైనా వేటాడాలి అని ఆయన అనుకుంటారు. అయితే ఆ జింక చాలా పెంకిది. ఎంతో నైపుణ్యం ఉన్న రాజాగారిని కూడా కన్ను కప్పి బాగానే పారిపోయింది. ఆయనకు కూడా ఆ జింక పరిగెట్టడం చూసి ఆయనకి పంతం ఇంకా పెరిగింది. ఎలాగైనా నేను ఇవాళ జింకని పట్టుకొని తీరుతాను అని ఆ జింక వెనుక పరిగెడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా వాళ్ళ భటులు అతన్ని అనుసరిస్తూ ఉంటే, మీరుండండి, ఇటుపక్క ఇంకేమైనా వస్తే చూడండి, ఈ జింక మాత్రం నాదే, మీరెవ్వరూ నాకే సహాయం చేయొద్దు, నేను వెళ్ళి ఆ జింకని పట్టుకుంటాను అని చెప్పి ఆ జింక వెనుక పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఇంకా రాజవారు అంతా ఆజ్ఞం వేశాక చేసేదేం లేక సరే ప్రభు అని భటులు అక్కడే ఉండిపోతారు. ఇంకా జింక పరిగెడుతుంది. రాజాగారు మామూలుగానే అసలు ఆయనకి ఈ వేట ఆడడం, పరుగుల్లోని అన్నిట్లోని ముందుంటారు. అలాంటిది ఆయన్ని కన్ను కప్పి కూడా బాగానే పారిపోతుంది జింక. ఇటు అటు తిరుగుతూ ఊరిస్తుంది, ఏడిపిస్తుంది, అన్ని విధాలుగా రాజాగారితోనే ఆడుకుంటుంది. అయినా రాజాగారు కుదరదు, నన్ను ఇంత ఏడిపించింది, ఈరోజు ఈ జింక నేను వేటాడాల్సిందే, పట్టుకోవాల్సిందే అని అనుకున్నారు. అలా వీళ్ళిద్దరు పరిగెట్టుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. అయితే నెమ్మదిగా చీకటి అవుతూ ఉందన్నమాట. రాజాగారు చాలా దూరమే వెళ్ళిపోయారు. ఇలా నడుస్తూ నెమ్మదిగా ఆయనకి కూడా నీరసం వస్తుంది. ఆయనకి తెలియకుండా సడన్గా పక్కన ఒక కొమ్మ తగిలింది. కొమ్మ తగలగానే అది ఆయన చేతులకి తగిలి రక్తం వచ్చింది. అయ్యో అనుకుంటూ ఆయన వెంటనే పరుగు ఆపి చూసుకున్నారనమాట. చూసుకుంటే పెద్ద గాయమే అయింది. అయ్యో ఏంటి, ఎప్పుడు ఇంత జాగ్రత్తగా ఉంటాను నేను, ఇవాళ అసలు ఏమైందబ్బా నాకు, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారు. వెంటనే ఆ గాయం మీద చేపట్టుకుని అతని దగ్గర ఉన్న ఒక అంగవస్త్రం తీసి ఆ గాయం చుట్టూ గట్టిగా కట్టుకున్నారు. కానీ రక్తం వస్తూనే ఉంది. ఆయనకి వెంటనే చాలా నీరసంగా అనిపించింది. ఈ లోపల జింక ఎక్కడికో పారిపోయింది. అప్పుడు రాజాగారు గమనించారు, నిజమే, జింక అనుకుంటూ ఎంత దూరం వచ్చేసాను, అసలు ఎంత దూరం వచ్చానో ఏంటో, కనీసం నాతో పాటు ఒక్క మనిషినైనా తేలేదు, నా అహంకారమే నాకు ఇవాళ కొంప ముంచింది, నా భటులు, నా సైనికులు ఎక్కడున్నారో ఏంటో, బాగా దూరంగానే వచ్చేసినట్టున్నాను అనుకున్నారు. చీకటి కూడా పడుతుంది. ఆయనకి నీరసంగా కూడా ఉంది.
అసలు పొద్దున్న ఈ వేటకెళ్తా అని ఉన్న ధ్యాసలోని ఆయన సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేదు. చాలా నీరసంగా ఉంది. ఎంత బలవంతుడైనా రాజైనా సమయానికి ఆయనకు కూడా తిండి లేకపోతే ఆయన నీరసపడతారు కదా! అలాగే మన రాజాగారు కూడా నీరసపడ్డారు. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళారు. అబ్బా! తాగడానికి మంచి నీళ్ళున్నా బావును. అసలు నేనెక్కడికొచ్చానో ఏంటో! అసలు నా కనుచూపు మేరలో నాకేమీ కనిపించట్లేదే. ఇక్కడ మనుషులు కూడా ఉన్నట్టు లేరు. మొత్తం క్రూర మృగాలతో నిండి ఉందో ఏంటో! చాలా తప్పే చేశాను. నాకు అహంకారం ఎక్కువైంది. అన్నీ నేనే చేయగలనన్న అహంకారంతో ఒక్కడినే వచ్చేసాను. ఎక్కడికొస్తున్నానో అన్న స్పృహ కూడా లేకుండా ఆ జింక వెనుక పరిగెట్టాను. తప్పు చేశాను అనుకున్నారు. సరేలే, ఏదైతే ఏంది, ప్రస్తుతం ప్రస్తుతం నాకు తాగడానికి మంచినీళ్ళు దొరికితే బాగున్ను. ఆ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటే నెమ్మదిగా నేను ఈ ప్లేస్ నుంచి నేను బయటపడచ్చు అనుకుంటారు. అప్పుడు అదృష్టవశాత్తు రాజాగారికి ఒక చిన్న పాక కనిపించింది. అమ్మయ్య, బ్రతికాను. ఈ పాకలోని ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వెళ్ళి ముందు నేను కొంచెం నీళ్లు వాళ్ళని అడిగి, ఆ తర్వాత వీలైతే కొంచెం వాళ్ళ దగ్గర ఏమైనా నాకు తినడానికి పెట్టడానికి ఉంటే తిని కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని వెళ్ళారు. పాక దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎవరైనా ఉన్నారా, అమ్మా ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. చాలాసేపటికి అసలు రాజాగారు ఎవరు లేరేమో, ఇది ఉట్టి పాకనేనేమో, ఇంకా నాకు ఇంకా ఈరోజు సాయం చేసేవాళ్ళు లేరేమో అని అనుకునే లోపు నెమ్మదిగా ఒక వణుకుతున్న కంట వచ్చింది. ఎవరండి అని అంటే ఒక పెద్ద ఆవిడ కనిపించారనమాట. చాలా చిన్న పాకది. ఆవిడ కూడా చాలా మామూలు చీర కట్టుకొని ఒక ముసలావిడ అనమాట. ఆవిడ, ఏం బాబు, ఎవరు బాబు మీరు, ఏం కావాలి అంటే వెంటనే రాజాగారికి ఆవిడ్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. తన తల్లినే చూశానేమో అన్న భావన కలిగింది. అమ్మా నేనమ్మా ఇక్కడ ఈ చోటుకు వచ్చాను, దారి తప్పిపోయానమ్మా అన్నారు. అనగానే ఆవిడ, రా బాబు లోపలికి రా, ముందు చాలా నీరసంగా కనిపిస్తున్నావు అన్నది. అంటే ధన్యవాదాలమ్మా అని రాజుగారు వస్తారు. రాజుగారికి ఎందుకో అతను రాజు అని చెప్పడానికి మనస్కరించలేదు. ఎందుకులే ఇప్పుడు ఇవన్నీ ఇవిడికి చెప్పడం, భయపడుతుందేమో పెద్ద ఆవిడ అని చెప్పి ఏం చెప్పలేదు. ఇలాగా నా స్నేహితులతో వచ్చానమ్మా, దారి తప్పిపోయాను, చాలా నీరసంగా ఉంది, తాగడానికి కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అంటే ఆవిడ, అయ్యో అదేం భాగ్యం బాబు, తప్పకుండా తాగుదు గాని అని చెప్పి ఆవిడ చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు. ఆ మంచినీళ్ళు తాగగానే రాజుగారికి ప్రాణం లేచొచ్చింది. అప్పుడు రాజుగారి గాయం చూసింది ఆవిడ. అయ్యయ్యో బాబు, ఎంత పెద్ద గాయమైంది నీకు అంటే, అవునమ్మా నేను చూసుకోలేదు, కొమ్మ లోపలికి బాగానే తాకింది, నేనేదో చిన్న దెబ్బ అనుకున్నాను అంటే, ఉండ బాబు నేను దాని సంగతి చూస్తా అని చెప్పి ఆమె బయటికి వెళ్ళింది. ఆమె ఇంటి బయటనేవో ఆకులున్నాయి. ఆకులేవో తీసి వాటితోని ఏదో పసర లాంటి మందు చేసి ముందు ఆ గాయాన్ని బాగా శుభ్రం చేసి ఆ పసర లాంటి మందు పెట్టి వెంటనే ఆమె పాత చీర ఒకటి చింపి దాంతో కట్టింది. కంగారు పడకు బాబు, తొందరగానే నీకు రక్తం ఇంకా బయటికి రావడం ఆపేస్తుంది, గాయం కూడా తొందరగానే మానిపోతుంది అంటుంది. అంటే ధన్యవాదాలమ్మా, ఇంకా నా సంగతి అయిపోయింది అనుకున్నాను, అయినా ఈ చుట్టుపక్కల ఎవరూ మనుషులు కనిపించట్లేదు, మీ యొక్క పాక కనిపించగానే నాకు ప్రాణం లేచొచ్చిందంటే ఆవిడ నవ్వుతూ ఉంది. ఇక్కడ నేను మామూలుగా ఉండం బాబు, ఇది బాగా పెద్ద అడవి కదా, నేను ఎందుకు ఇక్కడ చిన్న పాకలాగా వేసుకున్నామంటే మా అబ్బాయి ఈ చుట్టుపక్కల ఎన్నో ఔషధ గుణాలున్న ఆకులు అవి ఇక్కడ లభిస్తూ ఉంటాయన్నమాట. మా బాబుకి వైద్యం నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుండి అలా నేర్చుకోవాలని ఇష్టం ఉన్నది. అతని గురువు గారి వద్ద నేర్చుకుంటున్నాడు. అయితే గురువుగారు పదే పదే ఇక్కడికి పంపిస్తూ ఉంటారనమాట, ఆకులు అవి సేకరించి తెమ్మని.
అలా మేము ఇక్కడ వచ్చినప్పుడల్లా వెంటనే పని అవ్వదు కాబట్టి ఉండడానికి చిన్న పాక వేసుకున్నాం బాబు. మేము మామూలుగా అయితే ఇక్కడ ఉండం. మా బాబుకు పని వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఉంటామన్నమాట. ఇక్కడ నేను పాకలో ఉంటాను. మా బాబు కావాల్సిన ఆకులు అవి అన్నీ దుంపలు అన్నీ ఏం కావాలో అన్నీ సేకరించి తెస్తాడు. ఆ తర్వాత మేము ఇక్కడ 1-2 రోజులుండి ఆ తర్వాత మళ్ళా మా సొంతింటికి వెళ్ళిపోతాం. అక్కడ మా బాబు వైద్యం నేర్చుకుంటున్నాడు. చివరి దశకే వచ్చేసింది, బాగానే నేర్చుకున్నాడు. వాళ్ళ గురువు గారు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. నెమ్మదిగా ఇంకా వేరే జనాలకు కూడా వైద్యం చేయడం మొదలు పెడతాడు తన పరీక్షలు పూర్తవగానే అని చెప్పారు. అవునా, అందుక ఇక్కడ ఎవ్వరూ లేరు అంటే? అవును బాబు, మా అవసరార్థమే ఇక్కడ చిన్న పాక వేసుకున్నాం. లేకపోతే ఇది చాలా భయంకరమైన కారడవి. ఎప్పుడెప్పుడు ఏమేమి మృగాలు వస్తాయా అని భయపడుతూ ఉంటాం. కానీ తప్పదు కదా, మా బాబు పరీక్షలు అయ్యి తను బాగా పరీక్షను పూర్తి చేసుకుంటే మరి మేము ఇక్కడ రావాల్సిన పని ఉండదు. మేము ఇంకా వేరే ఊరికి వెళ్తాము. వేరే ఊరు వెళ్ళి మా బాబు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడు వైద్యుడిగా అని చెప్తారు. చెప్పగానే అవునా అమ్మా అని అన్నారు. అనగానే వెంటనే రాజుగారి మొహం చూసి పెద్దావిడ కనిపించింది. చూస్తుంటే మొహం బాగా వాడిపోయింది, నీరసంగా ఉన్నాం, ఆకలిస్తుందా బాబు అంటే రాజుగారికి కొంచెం మొహమాటం అనిపించినా ఇంకా బయటికి చెప్పక తప్పలేదు. అవునమ్మా, పొద్దున కూడా సరిగ్గా ఏం తినలేదు, చాలా నీరసంగా ఉంది. మీరేమనుకోపోతే మీ వద్ద ఏమైనా ఉన్నాయా తినడానికి అని అడిగారు. అతన్ని చూడగానే ఆవిడికి చాలా బాధ అనిపించింది. అయ్యయ్యో, నా కొడుకు లాంటి వాడు బాబు, ఉండు, నేను వాడు వస్తాడు అట్టు పెడదామని పిండి ఉంచాను. నేను వెంటనే వేడివేడిగా నీకు అట్టు పెడతాను అని చెప్తే అప్పుడు రాజాగారు అన్నారు, మరి అప్పుడు మీ అబ్బాయికి తినడానికి ఏమి ఉండదు కదమ్మా అంటే, పర్వాలేదులే బాబు, ఏం కాదు, మా వాడు అర్థం చేసుకుంటాడు. అయినా బోల్డ్ అన్ని పళ్ళు అన్నీ ఉన్నాయి ఇంట్లోనే, ఏం పర్వాలేదు, నువ్వు ఉండు, ఇప్పుడే నీకు మంచి భోజనం తెచ్చి పెడతా అన్నారు. అని చక్కగా వేడిగా దిబ్బరొట్టి వేశారు. ఆ దిబ్బరొట్టి ఒక ప్లేట్లో పెట్టి అతనికి ఇచ్చి అందులో నంచుకి చెరుకు పానకం ఇచ్చారు. ఆ చెరుకు పానకం ఒక పెద్ద గాజు బాటిల్లోని దాచుంచారనమాట. ఇదిగోండి బాబు చెరుకు పానకం, మా అబ్బాయికి చాలా ఇష్టం, అందుకే నేను మా ఇంట్లో చేసి తెచ్చొచ్చాను. ఇక్కడ నా దగ్గర అన్ని వంటలు చేయడానికి అన్ని సదుపాయాలు లేవు, కొన్నే తెచ్చుకుంటాం. ఎందుకంటే ఉండేది 2-3 రోజులే కదా, అందుకే ఈ డబ్బాతో మాత్రం చెరుకు పానకం తెచ్చి ఎప్పుడు ఇక్కడ ఉంచుతాను. వాడికి ఆకలి అనగానే ఏదో ఒకటి చేస్తే చెరుకు పానకం ఉంటే చాలు, మా అబ్బాయి ఇంకా ఏమీ అడగడు అన్నది. అంటే రాజాగారికి ఇదంతా కొత్తగా ఉంది. బోల్డ్ రకాల కూరలు, ఎన్నో పులుసులు, ఎన్నెన్నో తీపి పదార్థాలు, గారెలు, ఇన్ని రకాల అన్ని ఐటమ్స్తో పాటు ఘనంగా తినే రాజావారాయన. ఎప్పుడు బోల్డు రకాలు, అందులోకి మన రాజాగారు భోజన ప్రియుడు కూడా. ఎన్నో రకాలతో చుట్టూ ఆయన డైనింగ్ టేబుల్ నిండా బోల్డ్ అన్ని వంటలతో నిండిపోయి ఉంటే ఆయన ఆస్వాదిస్తూ ఆయనకి నచ్చిన వంట ఏదో చెప్తూ, ఆయనకి ఏదైనా నచ్చితే వెంటనే వండిన ఆ వంట అతనికి చక్కటి బహుమానాలు ఇస్తూ, ఆయనకి ఏవైనా నచ్చినవి ఉంటే కొత్త కొత్త వంటకాలు కూడా చేయించుకోవడం చాలా అలవాటు అన్నమాట. అలాంటిది ఆయన దిబ్బరొట్టి పానకం చూశారు, అనుకున్నారు, నేను ఇన్ని రకాలు తినేవాడిని కదా, నాకెందుకు ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది, ఎప్పుడు తిండి చూడని వాళ్ళలాగా అనుకున్నారు. వెంటనే ఆ వేడి దిబ్బరొట్టిని చేత్తో పట్టుకున్నారు. అప్పుడు అనుకున్నారు, ఏంటిది ఇంత మృదువుగా ఉంది, ఎంత బాగుందో అనుకున్నారు. వెంటనే చెరుకు పానకంలో ముంచి నోట్లో పెట్టుకున్నారు. పెట్టుకోగానే ఆయనకి సాక్షాత్తు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. ఏంటిది, ఈ రుచి ఏంటిది, ఎప్పుడు ఇలాంటి రుచి నేను చూడలేదే. ఎన్ని ఊరులు పర్యటించాను, ఎన్నెన్ని ఆస్థానాలకి పెద్ద పెద్ద రాజులతోని భోజనానికి వెళ్ళాను, ఎన్ని రకాలు తిన్నాను,
ఎప్పుడూ రాని రుచి దీనికి ఎందుకు వచ్చిందబ్బా అనుకున్నారు. వెంటనే చాలా బాగుందమ్మా అన్నారు. అనగానే పెద్ద ఆవిడ, తిను బాబు, తిను తిను, ఇంకో అట్టు కూడా పెడుతున్నాను, చక్కగా కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకో అందావిడ. అప్పుడు అలాగేనమ్మా అని చెప్పి చక్కగా ఆవిడ వేసిన మూడట్టులు ఎంతో ఇష్టంగా కడుపు నిండా తిని ఆయనకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంత రుచిగల తిండి ఇంత రుచిగల పదార్థాన్ని నేను ఎప్పుడు తినలేదే, ఇంత రుచిని నేను ఇన్ని సంవత్సరాలు ఎలా కోల్పోయానబ్బా, దీనికి దరిదాపుల్లో కూడా రుచిలో దీని దరిదాపుల్లో ఉండే ఒక వంటకాన్ని కూడా నేను ఇన్ని సంవత్సరాలు తినలేదే అనుకున్నారు. చాలా మెచ్చుకుంటూ కడుపు నిండా తిన్నారు. అప్పుడు ఆవిడ, మా బాబీ వాళ్ళు రాడేమోనండి, ఇంకెక్కడో ఎక్కడో బస చేసి ఉంటాడు, నువ్వు పడుకో బాబు, నేను కూడా పడుకుంటానని చెప్పింది ఆవిడ. అతను రాజాగారు సరేనమ్మా అని చెప్పి చేతులు కడుక్కొని పడుకున్నారు. ఇలాగా కటిక నేల మీద ఇలా నడుం వాల్చారో లేదో ఆయనకి తెలియకుండానే నిద్ర కమ్ముకొచ్చేసింది. గాఢ నిద్రకి వెళ్ళిపోయారు. సేపటికి రాజావారికి గుర్రం శబ్దాలు, ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దాలు వినబడ్డాయి. వెంటనే మెలకు వచ్చి లేచి కూర్చున్నారు. పెద్దావిడ బాగా నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే రాజావారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూడగానే వాళ్ళ సైనికులు, రాజావారిని చూడగానే సైనికులు, అమ్మయ్య మన రాజాగారు దొరికారు అని చాలా సంతోషపడ్డారు. వెంటనే అతను సైగ చేశారు, గట్టిగా మాట్లాడొద్దు, లోపల పెద్దావిడ ఉన్నారు అని చెప్పి. అప్పుడు అవునా అలాగే రాజా అన్నారు. క్షమించండి రాజా, మీరేమో మమ్మల్ని వెనక రావద్దన్నారు, చాలాసేపు చూసాం మీరు తిరిగి వస్తారని, ఇంతకీ రాకపోయేసరికి ఇంకా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామంటే నేనే మీకు అసలు క్షమాపణ అడగాలి అన్నారు రాజావారు. అదేంటి రాజా, మీరేంటి అలా అంటున్నారంటే, లేదు లేదు, నేను అహంకారంతో కూడి నాతో రావద్దు, నేనే చూసుకుంటా అని చెప్పాను. దాని పర్యవసానంగా నేను ఎన్నో బాధలు అనుభవించాను, దెబ్బ కూడా తగిలించుకున్నాను. ఈ పెద్ద ఆవిడ నాకు దేవతలాగా ఎదురొచ్చి నా కడుపు నింపి నాకు పడుకోవడానికి చోటు కూడా ఇచ్చింది అంటే, అవునా మహారాజా, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఆమెను కూడా మనతో తీసుకువెళ్దామా అంటే, నాకు తీసుకువెళ్ళాలనే ఉంది, కానీ ఈమె తన కొడుకు కోసం ఇక్కడ ఉంటున్నారు, ఆ కొడుకు వస్తే కానీ ఈమెను మన దగ్గరికి తీసుకువెళ్ళలేము, కనుక ఓ పని చేస్తాను, ప్రస్తుతానికి నాకు కొన్ని వరహాలు ఉన్న మూట ఇవ్వండి అంటే భటులు ఇచ్చారు. ఇస్తే అది పెద్ద ఆవిడ దగ్గర వరహాల మూట పెట్టి, అతను నన్ను క్షమించమ్మా, ఇప్పుడు నాకు పని పడడం వల్ల నేను మళ్ళా నా రాజ్యానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ మిమ్మల్ని తెచ్చుకుంటాను మీ బాబు వచ్చాక, ఇప్పుడు మిమ్మల్ని నిద్ర లేపి నాతో తీసుకువెళ్ళడం న్యాయంగా నాకు అనిపించట్లేదు, మీ బాబు వచ్చాక మిమ్మల్ని మీ బాబుని ఇద్దరిని తీసుకెళ్ళి అన్ని సత్కారాలు మీకు చేస్తాను, మీరు చేసిన మేలు నేను మరవలేను అని అనుకుని వెంటనే బయలుదేరారు రాజాగారు. ఆ తర్వాత రాజాగారు అక్కడికి వెళ్ళాక తన భటులకి, మీరు ఆ పెద్ద ఆవిడ్ని అతని కొడుకుని వెంటనే తీసుకురమ్మని చెప్పారు. అయితే ఆ సైనికులు అందరూ వెళ్ళి ఆ పెద్ద ఆవిడ్ని వాళ్ళ కొడుకుని తెద్దామని వెళ్ళేసరికి ఆ గుడిసెలోని ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. వీళ్ళు ఖాళీ చేశారా అని అనుకున్నారు. వచ్చి రాజావారితో చెప్పారు. అప్పుడు రాజావారు, లేదు లేదు, ఆ అబ్బాయి పని అయిపోయి ఉంటుంది, అందుకు వెళ్ళుంటారు, ఓ పని చేద్దాం, ఒక 10 రోజుల తర్వాత మళ్ళా వెళ్ళి చూడండి, వాళ్ళు కనబడగానే వెంటనే తీసుకురండి అంటారు. సరే రాజా అని అంటారు. ఈలోపు రాజుగారికి చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా, ఎన్ని రకాలైన తినుబండారాలు, ఎన్నో రుచికరమైన వంటకాలు పెట్టిన ఆయన మాత్రం ఆ దిబ్బ రొట్టిని, పానకాన్ని మర్చిపోలేకపోయారు. ఆ పెద్ద ఆవిడ ఆప్యాయత, ఆమె చూపించిన ప్రేమ ఆయన మనసును దోచుకుంది. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన నుంచి ఏదో ఆశించి జనాలు వచ్చి మనకి చేసే సపర్యాల్లోని లేని
గొప్పతనం మన దగ్గర ఏమీ లేకపోయినా మనకి నిజంగా సహాయం చేయాలి అన్న ఉదార గుణంతో మనకి ఏదిచ్చినా చాలా గొప్పగా ఉంటుంది అనిపించింది రాజుగారికి. నిజమే కదా, ఆ పెద్ద ఆవిడ ఈయన నుంచి ఏం ఆశించింది? ఇతను రాజావారని కూడా తెలియదు. పాపం ఆకలితో ఉన్నాడు, దెబ్బ తగిలింది అని చెప్పి కట్టింది. ఆవిడ ఎంత గొప్ప పసరు వాడిందో, వెంటనే గాయం కూడా మానింది. అతని రాజ్య వైద్యుల కన్నా చాలా గొప్ప మంది ఇచ్చారు ఆవిడ అని అనుకున్నారు. అంతేకాదు, అతని నుంచి కనీసం ఏ ధనము ఆశించకుండా ఆమె కొడుకు కోసం దాచిన భోజనాన్ని కూడా పెట్టింది. ఎంత రుచిగా ఉందో ఆ భోజనం! రాజావారు చాలా చిన్న వయసులోని అతని తల్లిని పోగొట్టుకున్నారు. ఎంతమంది పిన్నులు పెద్దమ్మలు అతని చుట్టూ ఉన్న తల్లి ప్రేమ రుచి ఆయనకి తెలియలేదు. ఎంతసేపు వాళ్ళ కొడుకులకి అధికారం ఇప్పించాలి, వాళ్ళ కొడుకులకి ఏం చేయిస్తారు అన్న ఇదే తప్పితే అతని రాజావారిని నిజంగా ఒక తల్లిలాగా వీళ్ళెవ్వరూ చూడలేకపోయారు. మొదటిసారి ఆ పెద్దావిడ దగ్గర అతని తల్లి ప్రేమని రుచి చూశాను అనుకున్నాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళా సైనికుల్ని పంపించారు. కానీ ఈసారి సైనికులు చాలా చెడు వార్తతోనే వచ్చారు. రాజా, ఆ పాక మూయబడి ఉంది. మొన్న వెళ్ళినప్పుడు కనీసం సామాన్లైనా ఉన్నాయి, ఈసారి అవి కూడా లేవు, మొత్తం మూయబడి ఉంది. మరి ఆ పెద్ద ఆవిడ ఎక్కడుందో ఏంటో అనగానే రాజాగారు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత తప్పు చేశాను, ఆమెకి ఆ రోజే నిద్ర లేపి నాతో తీసుకువెళ్లాల్సింది, కానీ కొడుకు బెంగతో ఆవిడ రాదనుకుని నేను చేయలేదే అని అనుకున్నారు. అప్పుడు రాజాగారు పెద్ద దండోరా వేయించారు. అందరికన్నా నాకు కమ్మటి దిబ్బ రొట్టె పానకం ఎవరు తెచ్చి పెడతారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాను అని అన్నారు. ఇలాగైనా ఆ పెద్ద ఆవిడ్ని కలుసుకోవచ్చని ఈ ప్లాన్ వేశారు. అయితే నలుదిశలా చాలా గొప్ప గొప్ప వంట వాళ్ళు వచ్చి రకరకాల విధాలుగా దిబ్బ రొట్టె పానకం చేశారు. కానీ వాళ్ళెవ్వరి వంటకాలు రాజుగారికి నచ్చలేదు. ఆయన కళ్ళెప్పుడు ఆ పెద్ద ఆవిడ వైపే ఎదురు చూస్తున్నాయి. వాళ్ళు రావట్లేదు, ఎవరెవరో వస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ఎంత ఇది చేసినా రాజుగారికి నచ్చట్లేదు. ఒక పెద్ద వంట అయినా చాలా గర్వం ఆయనకి. ఆయన అనేసారు కూడాను. రాజుగారు విన్నప్పుడు, ఏముంది ఈ దిబ్బ రొట్టి పానకంలోని? అదేమైనా పెద్ద వంటకమా? చాలా సులువుగా అయిపోయే వంటకం, దాన్ని పట్టుకొని ఎందుకు రాజాగారు వేలాడుతున్నారు అని అన్నారు. ఆ మాట వినగానే రాజాగారు అన్నారు, నిజమే బాబు, అది చాలా సులువుగా చేసే వంటకమే, కానీ ఆ వంట చేయడానికి ఉన్న నైపుణ్యం నీలో అయితే లేదు అన్నారు. రాజుగారు అక్కడే ఉన్నారన్న విషయం గమనించని ఆ వంట ఆయన వెంటనే కంగు తిన్నారు. క్షమించండి రాజా, మీరు లేరనుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి సిగ్గుపడుతూ బయటకు వెళ్ళిపోయారు. రాజాగారు ఇంకా పెద్దవాడు ఇంకా కలుస్తానో లేదో, ఎంత పని అయిపోయింది అన్న బాధలోనే ఉన్నారు. ఆయనకి మిగిలిన వాళ్ళు ఏ వంటలు పెట్టినా రుచించట్లేదు. ఒక్కసారి తల్లి ప్రేమను రుచి చూశారు కదా, ఆయన మనసు పదే పదే అదే కోరుకుంటుంది. అప్పుడు ఒకరోజు ఒక పెద్ద ఆవిడ ఆవిడ కొడుకు రాజాగారి భవనం బయట నించున్నారు. అయితే భటులు ఏంటి, ఎందుకు వచ్చారు అని అడిగారు. అడిగితే, బాబు, ఇలాగా రాజావారు అన్నారు కదా, బాగా దిబ్బ రొట్టి పానకం చేయగలిగేవారు ఉంటే నా దగ్గరికి రండి, ఆ రుచి నేను చూస్తాను అని, అందుకే రాజావారికి రుచి చూపించడానికి వచ్చాను బాబు అంటే, వెంటనే చూసారా, మీరు మీ అవతారాలు, మీ బట్టలు, మీరు మీలాంటి వారి దగ్గర రాజాగారు తింటారని మీరు ఎలా అనుకున్నారండి అని చెప్పి ఆవిడ్ని అవమానించారనమాట. అది కాదు బాబు, ఒక్కసారి రాజాగారికి నేను వచ్చానని చెప్పండి అని ఎన్నిసార్లు చెప్పినా వినరే. అదృష్టవశాత్తు అదే సమయానికి మహారాణి గారు విహారయాత్రకి బయలుదేరారనమాట. ఆమె ఇలా చూస్తుండగానే ఆ పెద్ద ఆవిడతో పాటు ఉన్న అతను మన భటుడితో వాదించడం చూసి ఆవిడ వెంటనే వచ్చి, ఏంటి, ఏమైంది అంటే, అయ్యో ఏం లేదమ్మా,
మహారాణి ఈ పేద ఈ ఈ పెద్ద ఆవిడ కొడుకు వచ్చి రాజుగారిని కలుస్తాను అని గొడవ చేస్తున్నారు అంటే అప్పుడు వెంటనే మహారాణి గారు కోపడ్డారు. పెద్దవాళ్ళతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? ఏదైనా నెమ్మదిగా చెప్పొచ్చు కదా, అంత కటువుగా ఎందుకు మాట్లాడుతున్నావు ఆవిడతో అని ఆ పెద్ద ఆవిడ్ని చూశారు. ఆవిడ్ని చూడగానే రాజుగారు చెప్పిన మాటలన్నీ టక్కున గుర్తొచ్చాయి. చాలా పెద్ద ఆవిడ, చాలా ప్రేమగా తినిపించారు, ఆవిడకు ఒక కొడుకున్నాడు. ఇవన్నీ రాజాగారు పదే పదే రాత్రి పడుకునేటప్పుడు ఎన్నోసార్లు పెద్ద ఆవిడని తలుచుకోవడం, ఆ మాటలన్నీ గుర్తొచ్చాయి. వెంటనే రాణిగారికి అనిపించింది, ఏమో బహుశా ఆయన వీళ్ళ గురించే చెప్పారేమో, ఒకసారి లోపలికి తీసుకొచ్చి చూపిస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. వెంటనే క్షమించండి, మా వాళ్ళ ద్వారా తప్పు జరిగిపోయింది, మీరు వెంటనే రండి, రాజావారు మిమ్మల్ని కలుస్తారు అంటారు. అక్కడ ఉన్న సైనికులు భటులు అందరూ ఈ వింత విడ్డూరం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత మామూలుగా ఉన్న మనుషుల్ని ఇంత ఇంత ఆదరంగా ఆహ్వానిస్తున్నారేంటి మహారాణి గారు అనుకున్నారు. అయితే మహారాణి గారి అనుమానం నిజమయ్యేలాగే ఉంది. ఎందుకంటే ఆ పెద్దావిని చూడగానే రాజుగారు పరిగెట్టుకుంటూ వెళ్ళి అమ్మ బాగున్నారా అని అమాంతం కౌగిలించుకున్నారు. అప్పుడు వెంటనే నేను ఎన్నోసార్లు మా భటుల్ని మీ దగ్గరికి పంపించానమ్మా, మీ ఇల్లు అంతా ఖాళీ ఉందన్నారు, మీరేమో నాకు కనిపించలేదు, చాలా బాధ అనిపించింది, మీకు కనీసం మాటైనా చెప్పకుండా వచ్చేసాను అంటే, లేదు బాబు, మా అబ్బాయికి పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది, అందుకే మేము అన్నీ ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఒక మనిషి ద్వారా నేను మీరు ఇలా దిబ్బ రొట్టె పానకం గురించి రాజావారు వెతుకుతున్నారు అని అనగానే నాకు అనుమానం వచ్చింది. అయితే మీరు రాజావారు అని నాకు ఆ రోజు తెలియలేదు, కానీ పదే పదే ఒక 4-5 దగ్గర ఈ మాటలు వినగానే అది నేనేనేమో అని అనుమానం వచ్చి ఒకసారి మిమ్మల్ని కలుద్దామని ఇలా వచ్చాను అంటే, చాలా మంచి పని చేశారమ్మా, మీ వంట రుచి చూడాలని మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుండో తప్పిస్తున్నానంటే, ఉండు బాబు, ఇదిగో పిండి అన్నీ తీసుకొచ్చాను, నాకు ఒక్కసారి మీ వంటశాల పట్టుకెళ్తే వండిసిస్తాను అంటే, అలాగే అమ్మ అన్నారు. అలాగే చక్కగా ఆవిడ ప్రేమగా దిబ్బ రొట్టెలు వేశారు. రాజాగారితో పాటు మహారాణి గారు కూడా చాలా మెచ్చుకుంటూ చాలా ఇష్టంగా ఆ పానకాన్ని ఇంకా దిబ్బ రొట్టెని తిన్నారు. అప్పుడు వెంటనే రాజావారు అన్నారు, అమ్మా, ఇన్నాళ్ళకి ఇప్పుడు నాకు మళ్ళా కడుపు సరిగ్గా నిండింది, మీరు నా దగ్గరే ఉండాలమ్మా, మీ అబ్బాయికి ఆ ఉద్యోగం మాన్పించేయండి, నా ఆస్థానం తాలూకా వైద్యుల దగ్గర బాబుని చేర్పిద్దాం, అతని దగ్గర అంత విద్య మొత్తం బాబు నేర్చుకుంటాడు, మా ఆస్థాన వైద్యుడు కూడా అవుతాడు అంటే, ఆవిడ అలాగే బాబు అంటుంది. వెంటనే అంటారు, ఇదంతా కాదమ్మా, ఈ దిబ్బ రొట్టె ఈ పానకంతో పాటు నాకు మీ తల్లి ప్రేమ కూడా కావాలి, అది మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నాకు దక్కుతుందని ఆశిస్తున్నానంటే, అయ్యయ్యో తప్పకుండా బాబు అని పెద్ద ఆవిడ అన్నది. అలా రాజుగారి దగ్గర చక్కగా ఆ పెద్ద ఆవిడ కొడుకు ఉండిపోయారనమాట. అది కథ. ఓకే, బాయ్.